దొంగ సాక్ష్యాలు చెప్పి బతకడం మా బతుకు తెరువని నువ్వే అన్నావు కదమ్మా. ఏదో అలా బతికేస్తున్నావు. బతకాలి కదమ్మా మరి. మన బతుకుల గురించి ఆవిడకెందుకు చెప్పడం? ముందు ఎందుకు పిలిపించిందో ఆ విషయం అడగండి. అవునమ్మా, మీ కేసులోనే మేం మళ్ళీ దొంగ సాక్ష్యం చెప్పాలా? ఇది వేరే కేసులేండి. నిజానికి మీరు దొంగ సాక్ష్యాలు చెప్పేవారని నాకు మా లాయర్ గారు చెప్పారు. అనుకున్నాను. మనం ఆయనకి ఎదురు తిరిగామన్న కోపంతో ఆయన మన గురించి ఊరంతా చాటింపు వేస్తున్నట్టున్నాడు. ఆయన్ని మీరు బెదిరించి ₹1 కోటి డిమాండ్ చేశారని తెలిసింది నిజమేనా అండి? ఆ విషయం మీకెందుకు? లేదమ్మా, ఆ లాయర్ ప్రసాద్ గారు ఎంతో మంది పొట్టకొట్టారు. అలాంటి ఆయన్ని మీరు దెబ్బ కొట్టడంలో తప్పేం లేదు. ఎంతో తెలివైన అంత పెద్ద లాయర్ని బురిడి కొట్టించడం అంటే మాటలా? మీది మామూలు తెలివి కాదు. చదువుకోనుంటే సుప్రీంకోర్టు జడ్జినో లేక ప్రధానమంత్రి అయ్యుండేవారు. అది నిజమే అనుకోమ్మా. అప్పుడప్పుడు నాకే అనిపిస్తూ ఉంటుంది, అనవసరంగా ఇక్కడే ఉండిపోయానేమా అని. లేదంటే ఎక్కడికో వెళ్ళాల్సినోడ్ని. మీకు సగం నిజమే తెలిసిందమ్మా. మేమడిగింది 1 కోటి కాదు, 2 కోట్లు. అవునా? వెంటనే ఆ డబ్బివ్వకపోతే కేసు పెట్టి వాళ్ళబ్బాయిని జైల్లో పెట్టిస్తామని బెదిరించాం. మంచి పని చేశారు. మా మళ్ళీ చూసారా, మహానటి. అక్కడ ఎలాంటి అత్యాచారం జరగకపోయినా ఆ దీపు బాబు బలవంతం చేశాడని భలే నటించేసిందనుకోండి. ఏడ్చి ఏడ్చి అందరి కళ్ళలోంచి నీళ్లు తెప్పించేసిందమ్మా. దెబ్బక లాయర్ దిగొచ్చేసాడు అనుకో. వాళ్ళ కోడలు దివ్య మేడం, పెద్ద కొడుకు హర్ష సారు తెలివైన వారే కదా, వాళ్ళెలా ఒప్పుకున్నారు? అయినా మీ తెలివితేటల ముందు వాళ్ళ తెలివితేటలు ఎంతలే. నిజం చెప్పావమ్మా. వాళ్ళు ఎంత పెద్ద చదువులు చదువుకున్నా మా ముందు దిగదుడిపే. అప్పటికే ఆ కోడలమ్మాయి మా ముగ్గురిని భయపెట్టిందనుకో. కానీ మేం భయపడితే కదా. ముందు రేప్ జరిగిందనడానికి సాక్ష్యమే లేదు. మేము అటు తిప్పి ఇటు తిప్పి వాళ్ళని మాటల్లో పెట్టి వీడియో తీసాం. అది చూపించి బెదిరించాం. మొత్తానికి అబద్ధపు సాక్ష్యాలు చెప్పిన అనుభవంతో అంత పెద్ద లాయర్నే భయపెట్టారన్నమాట. తప్పు జరగకపోయినా బెదిరించి నష్టపరిహారం తీసుకుంటున్నారన్నమాట. అవునమ్మా. ఈ విషయాలన్నీ తనకెందుకు చెప్తున్నారు? అసలు తన కేసేంటో ముందు అడగండి. అబ్బా నువ్వు ఉండమ్మా. పాపం తనెంతో అభిమానంతో పిలిచింది, మనల్ని గుర్తించింది. మన మనిషే అనుకొని మనసులో ఉన్నది చెప్పేస్తే తప్పేంటే? మీకు ఇంకో నిజం చెప్తానమ్మా. 1 కోటో 2 కోట్లో తీసుకోవడం మా అసలు ఉద్దేశం కాదు. ఆ ఇంటికి మా మల్లిని కోడల్ని చేయడమే మా ప్రధాన ఉద్దేశం. అందుకే జరగని అత్యాచారాన్ని జరిగినట్టు మా మల్లితో చెప్పించి వాళ్ళని ఇరికించాం. మా మల్లి ఆ ఇంటి కోడలు అయ్యే వరకు ఇలా బెదిరిస్తూనే ఉంటాం. చెప్పింది చాలయ్యా, తన కేసేంటో అడగండి. ఇంతకీ మీ కేసేంటమ్మా? అది మేం చెప్తాము.
వీళ్ళు ఎక్కడున్నారేంటమ్మా? వీళ్ళు ఎప్పుడొచ్చారు? అసలు ఎందుకు వచ్చారు? ఏంటమ్మా మా అమ్మాయిని అలా కొట్టావు? వయసులో పెద్దవారని మిమ్మల్ని కొట్టలేక అసలు మీరందరూ మనుషులేనా? డబ్బుల కోసం అడ్డమైన పనులు చేసే వీళ్ళు మనుషులా అవుతారండి. పశువులు కూడా వీళ్ళలా ప్రవర్తించవు. ఆడపిల్లవయ్యుండి శీలం మీద నింద వేసుకుంటావా? ఛీ! ఆత్మాభిమానం లేదా నీకు? అంత సిగ్గు లేకుండా ఎలా ప్రవర్తించావు? తనకు సిగ్గు లేకపోతే మీకు బుద్ధి లేదా? డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోతారా? అసలు మీలాంటి వాళ్ళని అంటున్నారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని మీ పద్ధతిలోనే వచ్చాం. మీరెలా వీడియో తీశారో మేము అలానే తీసాం. మీ కుట్రను సినిమాగా తీసాం. ఇప్పుడు చేయండి బ్లాక్మెయిల్. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను అనవసరంగా వాక్కండి అని. ఇప్పుడు అడ్డంగా ఇరుక్కుపోయాం. ఆ డబ్బులు రావు, ఆ దీపుతో నాకు పెళ్లి అవ్వదు. ఛీ! ఇంకా డబ్బులు పెళ్లి అంటే అసలు నువ్వు మారవా? ఆడపిల్లలు ఆలోచించవా? ఇది ఆడపిల్ల కాదు, దొంగపిల్ల. వీళ్ళు దొంగ అమ్మా నాన్నలు. వెళ్ళండి. పదవే. అంతా మా కర్మే కర్మ. రండి. ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా మేడం? కళ్ళతో చూస్తున్నాం కదండి. మన చుట్టూ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నమ్మిన వాళ్ళని మోసం చేయటం, స్వార్థంతో దిగజారడం, వెన్నుపోటు పడవడం, ఎంతటి దుర్మార్గానికైనా తెగించడం. అసలు ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి వాళ్లను మా నాన్న ఎంకరేజ్ చేశారండి. ఆయనకు బుద్ధొచ్చింది. వీళ్ళు చేసింది నేరమే అయినా మనకు మంచి జరిగింది. మీకు చాలా థ్యాంక్స్ అండి. మీ వల్లే ఈ సాక్ష్యం సంపాదించగలిగాము. యాక్చువల్లీ ఇది మీ కేసుకి కూడా చాలా ఉపయోగపడుతుంది. మనమే గెలుస్తాం. థ్యాంక్స్ మీరు కాదు మేడం, నేనే మీకు చెప్పాలి. నా కాపురాన్ని మీరు నిలబెడుతున్నారు. చాలా థ్యాంక్స్ మేడం. సరే అమ్మా, మేము బయలుదేరుతాం. రేపు కోర్టులో కలుద్దాం. అలాగే మేడం, పదండి. పదండి.
ఏమండి కాఫీ